పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారందరూ కూడా బిగ్గరగా స్పష్టంగా చదవండి. చదవగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి అరటునది తిని ఆ పాత్రనది త్రాగవలను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆరాధించిన వారందరిని బట్టి మీకు వందనాలు. ఎవరైతే సమయం లేక ఆరాధించలేదో మరొక తరుణం దయచేయండి. ఈ సమయంలో ప్రభు బల మా ఎదుట ఉంటుండగా ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందుటకు మమ్మల్ని మేము పరీక్షించుకోవచ్చు. దయగల తండ్రి, బలహీనుడైన నన్ను మీరు బలపరచము, మీ ప్రశస్త రక్తం ప్రోక్షించండి. మీరే నిత్య జీవ మాటలు కలిగినటువంటి దేవుడు మీ వద్దకు వస్తుండగా సహాయం చేయండి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించడం అని తండ్రి మీరు సెలవిస్తూ వచ్చారు. దయతో జ్ఞాపకం చేసుకో. దయగల తండ్రి, నన్ను కూడా పవిత్రపరచు. నా నోటికి మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాం. నా నోటిని, నా పెదవిని, నా హృదయాన్ని, నా నాలుకను తాకమని ప్రార్థిస్తున్నాం. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా సహాయం చేయండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు తండ్రి మీరు నన్ను బలపరిచి వాడుకోండి. వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ చెప్పబడే ప్రతి మాట కూడా తండ్రి మీ యొక్క నాయన కృపా సింహాసనం నుంచి మాకు విడుదల పరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. మీ శిలువ కార్యం నాలో జరిగి మీ శిలువ చెంతలను దాచించమని ప్రార్థిస్తున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనము చదివినటువంటి భాగము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు గత దినాల నుంచి మనము ధ్యానం చేస్తున్నాము. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. అయితే మరొక మాట మనము చూస్తే, చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మొదటి యోహాను పత్రిక 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి లోకాన్ని జయించి దేవుని చిత్తాన్ని జరిగించాలన్నది దేవుని యొక్క కోరిక. అయితే ఈ లోకాన్ని మనము జయించలేం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి లోకాన్ని జయించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ 3 రకాలైనటువంటి మరి బలహీనతల్లో ఏదో ఒక బలహీనతల్లో మనం ఉంటాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ప్రతి మనుషునికి కూడా ఈ 3 ఏదో ఒక కొరత, ఈ 3 సందర్భాల్లో ఏదో ఒక తప్పిదము పొరపాటు చేసేటువంటి వారు. శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు కావచ్చు. మన భక్తులు, మన ముందున్నటువంటి వారు ఈ 3 విషయాల్లో ఏదో ఒక విషయంలో తప్పిపోయి పడిపోయి పతనమైపోయినటువంటి వారిగా మనము చూస్తున్నాం. కాబట్టి లోకమును జయించడం అంటే అంత సులువైన విషయం కాదు. అయితే దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి భాగంలో చూస్తే
దేవుని దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి లోకమును జయించాలంటే మన దగ్గర ఏం ఆయుధం ఉండాలి? విశ్వాసం అనే ఆయుధం ఉండాలి కదా. డబ్బులున్నా లేకపోయినా, తర్వాత చదువున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, ఆస్తులున్నా అంతస్తులున్నా లేకపోయినా, ఇవేవి ఉన్నా లేకపోయినా ఒకటి మాత్రం మన దగ్గర ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే మనం ఈ లోకాన్ని మనము జయించగలం. చదువు లేకపోయినా కూడా మనం జయించగలం కదా. చాలామంది భక్తులను మనం చూస్తున్నాం, మనకంటే ముందున్నటువంటి వారు కూడా పెద్దగా చదువుకున్న వారు కాదు. అయినప్పటికీ కూడా వారు విశ్వాసంతో ఏం చేశారు? లోకమును జయించినటువంటి వారు, భూలోకాన్ని తలకిందులుగా చేసినటువంటి వారు. ఇలాగ చూస్తే ఎన్నో సందర్భాల్లో విశ్వాసము ద్వారా వారు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చినారు. వారు లోకమును జయించగలుగుతూ వచ్చినారు. ఒక మనుషుని గురించి మనం చూస్తే కనుక ఆయన విశ్వాసము ద్వారా ఎట్లా లోకాన్ని జయిస్తూ వచ్చాడంటే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇక్కడ నోవాహు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే లోకం మీద ఏం చేసినాడంటే ఆయన నేరస్థాపన చేసినాడు. లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడైనాడు. కాబట్టి నా లోకాన్ని జయించినాడు. లోకం మీద నేరస్థాపన అంటే ఏంటంటే ఆయన లోకాన్ని ఏం చేసినాడు? జయించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎట్లా జయించగలిగినాడు? విశ్వాసమును బట్టి కదా. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనాడంట. మనం ఎరుగుదము ఆ దినాల్లో ఎలా ఉన్నింది పరిస్థితి అంటే లోకమంతా కూడా చాలా భయంకరంగా ఉంటా వచ్చింది. ఈ యొక్క మనుష్య కుమారులు ఏం చేస్తూ వచ్చినారంటే దేవునికి ఎంతో వ్యతిరేకంగా జీవించినారు. వ్యతిరేకమైన పాపాలు చేస్తూ వచ్చారు. చూడండి ఆది కాండము 6వ అధ్యాయం. ఆది కాండం 6వ అధ్యాయము చూడండి 3వ వచనం నుంచి చదువుదాం. 2వ వచనం చదువుదాము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. కాబట్టి ఇక్కడ దేవుని కుమారులు ఏం చేస్తూ వచ్చినారంట? నరుల కుమార్తెలను ఏం చేసుకున్నారు? వివాహం చేసుకున్నారు. అంటే ఇక్కడ దేవుని కుమారులు, నరుల కుమార్తెలు రెండు వ్యత్యాసం మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే రక్షింపబడిన విశ్వాసులు దేవుని కుమారులకు సాదృశ్యంగా ఉంటే రక్షణ లేని వారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? నరుల కుమార్తెలకు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి అందుకే ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఎవరిని వివాహం చేసుకోవాలా? రక్షింపబడిన వారినే వివాహం చేసుకోవాలా. పూర్వ దినాల్లో, ఆరంభ దినాల్లో మన సహవాసంలో అదే చేసేవాళ్ళు. ఇద్దరు రక్షింపబడి ఉండాలి, ఇద్దరు దేవుని మందిరానికి రావాలి, ఇద్దరు మందిరంలో ఆరాధన చేయాలి, ప్రభు బలలో పాలు పొందాలి. అట్లయితేనే ఇద్దరికి వివాహం చేసేవాళ్ళు. ఇంకా వేరే ఏవి కూడా చూసేవారు కాదు. మొదటగా రక్షింపబడ్డారా, దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నారా, ప్రభు బలలో పాలు పొందుతున్నారా, సువార్త ప్రకటిస్తున్నారా, దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నారా, వార కూడికలకు వస్తున్నారా, ఇవి ఆత్మీయంగా చూసేవారు. అందుకే వారి ఆత్మీయ స్థితి చాలా చక్కగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారి జీవితంలో మనం చూస్తే దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటూ వచ్చినారు. 3వ వచనము. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. కాబట్టి ఎలా ఉన్నారంటే మరి దేవుని ఆత్మ నరులతో ఎప్పుడు కూడా వాదించదు. అందుకే మనం కూడా ఏం చేయకూడదు? ఎవరితో కూడా వాదించద్దు. అవునంటే అవును,
కాదంటే కాదు. ఎవరితో వాదించకూడదు. చాలా సందర్భాల్లో మనకేమొస్తుంది, వాదన వస్తుంది, ఎక్కువ వాదిస్తూ ఉంటాం కదా. కొన్ని సందర్భాల్లో మనము తప్పు చేయకపోయినా మనల్ని విమర్శించేవారు ఉంటారు, అయినా కూడా ఏం చేయకూడదు, మనము వారితో వాదించకూడదు. కొన్నిసార్లు ఏమనుకుంటాం, నేను ఏ తప్పు చేయలేదు కదా, ఏ పొరపాటు చేయలేదు కదా అని మనం ఏం చేస్తాం, మనం నిరూపించుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాం, వాదన పెట్టుకుంటాం. ఇది చాలా మంచి లక్షణము కాదు. వాదించడం అనేది మంచి లక్షణం కాదు. ఎవరితో వాదించకూడదు. సంఘంలో ఎవరితో కూడా మనం ఏం చేయకూడదు, వాదించకూడదు. సంఘంలో మాత్రమే కాదు, బయటి వారితో కూడా వాదించకూడదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, సంఘము వెలుపట మనం ఏం సంపాదించుకోవాలంట, మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి. ఎక్కడ, సంఘం వెలుపట అంటే అన్యుల దగ్గర ఏం సంపాదించుకోవాలి, మంచి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఎవరితో వాదించకూడదు, ప్రతి విషయంలో కూడా వాదించే వారంగా ఉండకూడదు. అందుకే ప్రభు ఏమంటాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నువ్వు వాదిస్తున్నావు అంటే నీలో ఏం ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ లేదు, ఏముంది, దురాత్మ ఉంది. దురాత్మ ఏం చేస్తుంది, ఎప్పుడు వాదిస్తూనే ఉంటుంది. అందుకే వాదించే వారితో ప్రతివాదన చేయకూడదు. ఎవరైనా మనతో వాదిస్తున్నారు అంటే మనం ఏం చేయాలి, సైలెంట్గా వెళ్ళిపోవాలి, మౌనంగా వెళ్ళిపోవాలి. యేసుప్రభు అదే చేసినాడు. పరిసయ్యులు, శాస్త్రులు చాలా సందర్భాల్లో యేసుప్రభుతో వాదించారు, రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే యేసుప్రభు ఏం చేసినాడంట, వారితో మౌనంగా వెళ్ళిపోయినాడు, తప్పించుకొని వెళ్ళిపోతూ వచ్చినాడు. ఈ వాదన అనేది దైవిక సంబంధమైన లక్షణం కాదు. ఒకవేళ ఇప్పటికీ మనం ఎవరితోనైనా వాదిస్తూ ఉంటే ఈ దినం నుంచైనా మనము తీర్మానం తీసుకుందాం. ఈ దినం నుంచైనా మనము వాదించే వారంగా కాకుండా దేవుని ఆత్మచేత నడిపించబడాలని దేవుని యొక్క కోరిక. ఇక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు. తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఇంకేమంటున్నాడు చూడండి, 5వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తమ హృదయంలో నొచ్చుకొనెను. కాబట్టి మనుషులను తయారు చేసినందుకు దేవుడు ఏం చేసినాడంట, సంతాపపడ్డాడంట. ఎందుకు సంతాపపడ్డాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. చూడండి, ఇటువంటి స్థితిలో ఉన్నారు మనుషులందరూ కూడా. ఇటువంటి స్థితిలో మరి ఎలాగా లోకాన్ని జయించగలుగుతూ వచ్చినాడు నోవాహు? మరి మనుషులందరి వల్ల ఈయన కూడా నడుచుకోవచ్చు కదా, మనుషులందరి వల్ల ఈయన కూడా ప్రవర్తించవచ్చు కదా. ఎందుకు ఆయన అట్లా ప్రవర్తించలేకపోతూ వచ్చినాడంటే ఆయనలో ఏమి మనం చూస్తున్నామంటే విశ్వాసం మనం చూస్తున్నాం. అందుకే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే లోకం మీద నేరాస్థాపన చేస్తూ వచ్చినాడు. కాబట్టి 2వ పేతురు పత్రికలో కూడా రాయబడింది చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రయాణం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. ఇక్కడ భక్తిహీనుల సమూహం మీదికి అన్నటువంటి సందర్భంలో పుట్నోట్లు రాశాడు. ఏమని రాసినాడు ఇక్కడ, పుట్నోట్లో లోకం మీదికి అన్నాడు. అంటే ఇప్పుడు భక్తిహీనుల సమూహము దేనికి సాదృశ్యంగా చూపిస్తుందంటే లోకమునకు సాదృశ్యంగా చూపిస్తుంది. భక్తిహీనులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు. దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వారిని భక్తిహీనులు అంటాం. అందుకే అంటాం కదా, కీర్తనలు రాస్తూ వస్తారు కదా, భక్తిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటున్నారంట. భక్తిహీనులు అంటే అర్థం ఏంటంటే దేవుడు లేడని చెప్పేటువంటి వారు. దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలను భక్తిహీనులు అంటాం. కాబట్టి భక్తిహీనుల సమూహం మీదకి ఏమొచ్చింది, జల ప్రళయమును రప్పించినాడు దేవుడు. ఈ సందర్భంలో నోవాహును ఏం చేసినాడంట, కాపాడినాడు. కాబట్టి ఈ లోకం మీదకి కూడా ఒక దినము మరి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. అయితే విశ్వాసమును బట్టి మనము లోకాన్ని జయించినట్లయితే
మనము కూడా ఉగ్రత నుంచి ఏం చేయబడతాము, తప్పించబడేటువంటి వారంగా ఉంటున్నాం. కొన్ని విషయాలు రాస్తూ వస్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించు. ఇక్కడ మరి భక్తిహీనుల సమూహంలో మొదటి వారు ఎవరున్నారంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు వీళ్ళు ఎవరంట? అబద్ధాన్ని బోధించేటువంటి వారు. ఇప్పుడే కాదు, ఆరంభ దినాల్లో కూడా ఉన్నారు. ఆరంభ దినాల్లో కూడా, పాత నిబంధనలో కూడా ఎవరున్నారు? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఎవరు ఈ అబద్ధ ప్రవక్తలు అంటే, ఒకవేళ నిజం చెప్తే రాజులు ఏమైనా శిక్షిస్తారో లేకపోతే చంపేస్తారో అని చెప్పి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు అబద్ధాన్ని బోధించేటువంటి వారు. కొంతమంది నిజమైన ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హింస అయినా, కష్టమైన, నష్టమైన, శ్రమల పాలైనా సరే దేవుని కొరకు నిలబడేటువంటి ప్రవక్తలు. అందులో యెషయాను మనం చూస్తాం, తర్వాత ఇర్మియాను మనం చూస్తాం, హెజ్కేల్ను మనం చూస్తాం, దానియేలును మనం చూస్తాం, యెషయా, ఇలా చాలామంది ప్రవక్తలు మనం చూస్తాం. అందులో ఏలియాను మనం చూస్తాం, తర్వాత ఎలీషా, ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలను మనం చూస్తాం. వీళ్ళెవరంటే దేవుని కొరకు పౌరుషంగా నిలబడినటువంటి ప్రవక్తలు. అయితే అటువంటి వారి కాలంలో కూడా ఎవరున్నారంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి వీరి విషయమై మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలంట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు. ఎలాంటి వారంట వీరు? ప్రభువును కూడా విసర్జించేటువంటి వారు. అంటే ప్రభువును కూడా లెక్క చేయనటువంటి వారు, ప్రభువును కూడా త్రోసివేసేటువంటి వారు, తృణీకరించేటువంటి వారు. కాబట్టి ఇటువంటి వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి కదా. వీరికి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే, వీరు సిలువకు శత్రువులు. బైబిల్ పట్టణంలో ఒకసారి చూస్తూ వచ్చాం. ఎలాంటి వారంట వీరు? సిలువకు శత్రువులైనటువంటి వారు. అబద్ధ బోధకులు అంటే ఎవరంటే సిలువకు శత్రువులైనటువంటి వారు. అంటే సిలువను కాకుండా వేరే విధానంలో బోధించేటువంటి వారు. కాబట్టి యేసు ప్రభువే చెప్పినాడు కదా, ఏమని చెప్తున్నాడు? ప్రతి దినము సిలువనెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ప్రతిదినము కూడా మనం ఏం చేయాలా? సిలువనెత్తుకోవాలి. ఈ సిలువ అంటే శోధనలు, శ్రమలకు సాదృశ్యంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సిలువ కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే శ్రమల గురించి బోధించరు, కష్టాల గురించి బోధించరు కదా. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు ఇది వస్తుంది, అది వస్తుంది, ఇస్తాడు, అన్నీ ఇస్తాడు యేసు ప్రభుని నమ్ముకుంటే. కానీ ముందుగా ఏం చేయాలి? శ్రమల గుండా వెళ్ళాలి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ తప్పక హింస పొందవలసిందే, తప్పక శ్రమ పొందవలసినటువంటి వారమే. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని ప్రజలముగా మనం ప్రతి దినము కూడా ఏం చేయబడాలి? సిలువ వేయబడాలి. ప్రతి దినము శ్రమపరచబడాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఆ శ్రమల కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. కానీ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తూ ఉన్నారంటే వారు శ్రమ పడటానికి ఇష్టపడక ఏం చేస్తున్నారంటే తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించేటువంటి వారు. కాబట్టి ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు కదా. మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచమంటాడు అపోస్తలుడు పౌలు. కాబట్టి మనం ఎవరంట? ప్రభు మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు మనము. కాబట్టి మనము మన సొత్తు కాదు. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించేటువంటి వారు. కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే ప్రభు మనల్ని విలువ పెట్టి కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో మనల్ని కొనినటువంటి ప్రభువును కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు విసర్జించేటువంటి పరిస్థితి. ఇంకా రాయబడినటువంటి మాట, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనొచ్చు. తమకు తామే ఏం చేసుకుంటున్నారు? నాశనాన్ని కలుగజేసుకుంటున్నారు కదా. నాశనాన్ని కలుగజేసుకుంటున్నారు. అందుకే మనం ఏం చేయాలంటే
మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అందుకే దేవుని వాక్యం రాయబడింది కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు, మీరు ఏది విత్తుతారో ఆ పంటనే కోస్తారు. మనం ఏదైతే విత్తుతామో అదే పంట కోస్తాం. ఇప్పుడు చాలా ఇక్కడంతా కృష్ణా జిల్లాలో అంతా కూడా ఎక్కువ ఏం వేస్తారు, వరి నాడుతారు కదా. వరి ఎత్తితే ఏమన్నా జొన్నలు వస్తాయా, పత్తి వస్తుందా, లేకపోతే ఇంకా వేరే పంట వస్తుందా అంటే ఏ పంట వేరే పంట రాదు. మనం ఏదైతే విత్తుతామో అదే పంటనే కోస్తాం మనం. కాబట్టి మనం ఏదైతే విత్తుతామో అదే ఒక దినాన మనం పంట కోసేవారంగా ఉంటున్నాం. ఇక్కడ అదే విషయాన్ని చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనొచ్చు. కాబట్టి వేరే వారు నాశనం చేయాల్సిన అవసరంలే. మనం ఏదైతే విత్తుతున్నామో అదే పంటను మనము కోసేవారంగా ఉంటున్నాం. అందుకే విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. తర్వాత రాయబడినటువంటి మాట, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించు. ఏం చేస్తున్నారంట? రహస్యంగా బోధిస్తున్నారంట, భిన్నాభిప్రాయాలు కదా. కాబట్టి నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించేటువంటి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, రహస్యంగా బోధిస్తూ ఉంటారు. ఇది నిజమా, ఇది తెలుసా, ఇది ఇలా ఉందంట, అలా ఉందంట కదా. ఎన్ని తప్పుడు ఆలోచనలు, ఎన్ని తప్పుడు రహస్యమైనటువంటి మరి విషయాలన్నీ కూడా బయలుపరుస్తూ ఉంటారు. ఎంత విచారకరం కదా. మంచి బోధించే దానికంటే ఏం చేస్తాము, చెడ్డను ఎక్కువగా విస్తరిస్తాం. ఇక్కడ చెప్పేది ఒకటైతే ఇంకొకటి మనం మారుస్తూ ఉంటాం కదా. భిన్నాభిప్రాయములు ఏం చేస్తున్నారంట, రహస్యముగా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తప్పుడు బోధన కూడా మనం ఏం చేయాలి, ఖండించే వారంగా ఉండాలి. ఎవరైనా మనకు సంఘము గురించి కానీ, దేవుని గురించి కానీ, దేవుని సేవకుల గురించి కానీ తప్పుగా మాట్లాడితే మనం ఏం చేయాలా, ఖండించాలి. కొన్ని సందర్భాల్లో ఖండించకుండా ఏం చేస్తాం, వాళ్ళు చెప్పింది అవునా, ఇట్లనా, అదా, ఇదా, మనం ఏం చేస్తూ ఉంటాం, దాన్ని కొంచెము ఇంకా మనం యాడ్ చేస్తాం. ప్రభు అన్నాడు దేవుని సంఘానికి ఏమంటున్నాడు, పాతాళ ద్వార లోకములు దాని ఎదుట నిలవనేరవా అని ప్రభు చెప్తున్నాడు. సంఘం ఎదుట ఏం నిలబడవంట, పాతాళ లోక ద్వారములు. కాబట్టి సంఘానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయకూడదు. సంఘం యొక్క క్రమానికి మనము కట్టుబడి ఉండాలి. మనం ఎవరైనా సరే, సేవకులైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, ఎవరైనా ఏం చేయాలి, సంఘానికి ఏం చేయాలి, సంఘ క్రమానికి మనము కట్టుబడి ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం సంఘంలో చూస్తాం. సంఘానికి వ్యతిరేకంగా ఏమి చేసినా మనం ఏదైతే విత్తుతామో అదే పంటను ఒక దినాన కోస్తాం. లోకానికి మనము నేరస్థాపన చేయలేం. లోకానికి మనము ఒక సవాలుగా ఉండలేం. కాబట్టి సంఘానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయకూడదు. చేసినామంటే ఏమవుతుందంట, నాశనం అయిపోతామంట. అందుకే ప్రభు అన్నాడు, నా దేవాలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తాను. సంఘాన్ని పాడు చేస్తే వారిని దేవుడు పాడు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి సంఘముని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, కట్టడానికే మనం ప్రయత్నం చేయాలి, కానీ సంఘాన్ని పాడు చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కొంతమంది కట్టరు కానీ ఏం చేస్తారు, కట్టిన దాన్ని పడగొడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కట్టరు కానీ ఏం చేస్తారు, కట్టిన దాన్ని పడగొట్టేవాళ్ళు కదా. చిన్నప్పుడు ఇసుకతో గూడు కట్టుకునేవాళ్ళు, చక్కగా ఇల్లు అలంకరించుకునేవాళ్ళు కదా, బాగా ఆడుకునేవాళ్ళు ఇసుకలు. ఈ దినాల్లో పిల్లలకి ఆటలే తెలియట్లే, అసలు ఏం ఆడుకోవాలో తెలియట్లేదు. సెల్ ఉంటే చాలు వాళ్ళకి, 24 గంటలు సెల్ ఉంటే చాలు, కానీ ఏం ఆటలు ఆడుకోవాలో ఏమని తెలియట్లే కదా. చిన్నప్పుడు చక్కగా తడి ఇసుకతో ఇల్లు కట్టుకునేవాళ్ళు. నచ్చనోడు ఏం చేస్తాడు, కాలుతో దొక్కిపోయి వెళ్ళిపోయేవాడే. ఏరా అంటే చూడలేరా, తప్పైందిరా, చూడలేదురా కదా. కట్టేదానికి బదులుగా ఏం చేస్తాం, కొన్నిసార్లు పడగొట్టే వాళ్ళంగా ఉంటాం. కట్టకపోయినా పర్వాలేదు, కానీ ఏం చేయకూడదు, పడగొట్టద్దు. సంఘాన్ని నాశనం చేయొద్దు. సంఘానికి వచ్చే వాళ్ళని రానియకుండా చేయొద్దు. ఆటంకకరంగా అడ్డుబండలుగా ఉండొద్దు.
కాబట్టి రాని వారిని ప్రోత్సహించి ఏం చేయాలి? సంఘానికి తీసుకురావాలి. కొంతమందిని వచ్చేవారిని ఆటంకపరుస్తూ అంటారు, ఏదో ఒక తప్పిదమ్ము చూపించి, ఏదో నేరారోపణ చేపించి వారిని ఆటంకపరిచేవారిగా ఉంటారు కదా. అట్లా ఉండకూడదు. మనం ఎవరైనా కొత్తగా వస్తారు మందిరానికి, కొన్నిసార్లు మన క్రమం వాళ్ళకి తెలియకపోవచ్చు, మన మందిరంలో ఎలా ఉండాలో తెలియకపోవచ్చు. వాళ్ళకి ఎలా చెప్పాలా? అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకుంటారు క్రమేపీ కదా. ఇప్పుడు కోడలు కొత్తగా వచ్చింది ఇంటికి, అన్ని బరువులు అన్నీ చెప్పినామనుకో ఏమవుతుంది? మా అత్త మంచిది కాదంటది, అందరికీ చెప్పేసి. కొంచెం అలవాటు కావాలా, కొంచెం మీ ఇంట్లో వాళ్ళు తెలియాలా, తెలుసుకోవాలా, కొంచెం ఇంట్లో వాతావరణం అలవాటు కావాలి. అప్పుడు ఆమె అడ్జస్ట్ అవుతుంది. వచ్చి రాగానే లిస్ట్ అంతా పెట్టామనుకో, పెద్ద లిస్టు, ఎలాగైనా వేరు చేయాలని ప్రయత్నం చేస్తుంది కదా. కాబట్టి ఎవరైనా సంఘానికి నూతనంగా వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమతో చెప్పండి. తెలియకపోతే వారికి తెలిసే విధానంలో చెప్పండి. అంతేగాని మనమే భక్తులమని, మనమే పరలోకానికి వెళ్తామని, భక్ష్యాంకుల తర్వాత నేనే నా అంతటోళ్ళు లేరు అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. ఎవరైనా నూతనంగా వచ్చినప్పుడు, మన క్రమం తెలియనప్పుడు, మన యొక్క దర్శనం తెలియనప్పుడు వారికి తెలియచెప్పాలి. ప్రేమపూర్వకంగా వాళ్ళకి చెప్పాలి. కొత్త వాళ్ళు తెలియదు పాపం వాళ్ళకి ఎలా ఉండాలో. కాబట్టి ఇప్పుడు స్కూల్లో ఉదాహరణకు మనం చూస్తే, స్కూల్లో జాయిన్ చేస్తాము, చిన్నపిల్లోడు వానికి తెలియదు ఏం చేయాలో. టీచర్స్ ఏం చేస్తారు? ఒక క్రమాన్ని నేర్పిస్తారు. ఆడు అక్షరాలు రాసేటప్పుడు ఆడు వంకర టింకరగా రాస్తుంటాడు, ఎటుంటే అటు రాయడు. అప్పుడు టీచర్స్ ఏం చేస్తారు? వాడిని క్రమంలోకి తీసుకొచ్చి చక్కగా రాపిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేస్తాడు? చక్కగా మంచి హ్యాండ్ రైటింగ్ రాస్తాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే, సంఘానికి ఎవరైనా వచ్చినప్పుడు మనం వారిని ప్రేమతో చెప్పాలి, వారికి తెలియజెప్పాలి. ఇదిగో సంఘంలో ఇలా క్రమం ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పాలి. అంతేగాని నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఇలా అంటే సంఘానికి రాకుండా ఏం చేస్తారు? వాళ్ళు మానేస్తారు. అట్లా ఉండొద్దు. నూతనంగా వచ్చిన వారిని మనం ప్రోత్సహించాలి, మనం తెలియపరచాలి. మనమే ఏం చేయాలి? మాదిరికరంగా ఉండాలి. అంతేగాని నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించొద్దు. వచ్చేవారిని ఆటంకపరచొద్దు. నువ్వు రావు, వచ్చే వాళ్ళను రానివ్వు కదా. ఈ పరిశీలి శాస్త్రులు అంతే అంట, వాళ్ళు పరలోకానికి వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళను వెళ్ళనివ్వరంట. లాగుతుంటారు కాలు పట్టుకొని. అటుంటుంది మన పరిస్థితి. విశ్వాసం చాలా జాగ్రత్త. కాబట్టి ఇక్కడ తర్వాత రాయబడినటువంటి మాట చూడండి, 2వ వచనంలో, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. ప్రభు చెప్తున్నాడు, నిన్ను బట్టే కదా నా నామము దూషించబడుతుంది అన్ని జనుల మధ్యలో. కారణం ఏంటి? అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. ఇంకా పాత చేష్టలు మర్చిపోరు కొంతమంది కదా. సామెత ఉంది ఒకటి. ఏం సామెత ఉంది? చింత చచ్చినా పులుపు చావదంట. చింత ఎప్పుడో చచ్చిపోయేది కానీ పులుపు చావదు. అది ఉంటుంది మనలో కొంచెం, ఎక్కడో ఆ సీడ్ అనేది ఉంటుంది అనమాట ఎక్కడో. అది ఏం చేస్తుందంటే దేవుని నామాన్ని అవమాన పాలు చేస్తుంది. అందుకే అంటాడు సత్య మార్గము దూషింపబడుతుందంట. అలాంటి వారిని బట్టి సరైనటువంటి సాక్ష్యం లేకుండా, సరైనటువంటి జీవితం లేకుండా, సరైనటువంటి క్రియలు లేకుండా మన ఇరుగు పొరుగు వారు చెప్పాలి మన గురించి, వీళ్ళు చాలా మంచివారండి, వీరు ఉంటే మాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అని చెప్పాలి మన గురించి, చెప్పగలగాలి. ఒకవేళ అట్లా లేకపోతే ఏమని రాయబడుతుంది ఇక్కడ? పోకిరి చేష్టలను అనుసరించి. అది ఎంత భయంకరమైన చేష్టలండి. ఇటువంటి వారిని బట్టి ఏమవుతుందంట? సత్య మార్గము దూషింపబడుతుంది, అవమానపరచబడుతుంది. మనల్ని బట్టి దేవుని నామానికి ఏం రావాలి? మహిమ రావాలి. మనల్ని చూసిన వారు, మన వెలుగును చూసిన వారు ఏం చేయాలంట? దేవుని మహిమపరచాలి, దేవునికి మహిమ తీసుకురావాలి మన జీవితాల ద్వారా. అంతేగాని దూషించబడకూడదు, అవమాన పాలు కాకూడదు మనల్ని బట్టి దేవుని నామం. నీ ఇంటిలో నువ్వు పనిచేసే దగ్గర ఎలా ఉండాలి? మంచిగా మాట్లాడాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన మాట తీరు చాలా చక్కగా ఉండాలి. మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఏం చేయాలి? గౌరవించాలి, వినాలి, విధేయత చూపించాలి, అలా ఉండాలి. కాబట్టి
ఇక్కడ రాయబడిన మాట తర్వాత రెండవ వచనం ఏం చూస్తున్నామంటే, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అల్లరితో కూడిన ఆటపాటలు ఏం చేయకూడదంటే మనము మానివేయాలి, చేయకూడదు, వాటిని విసర్జించాలి. మనం రక్షింపబడిన తర్వాత ఎప్పుడు మనం ఏం చేయబడాలంటే దేవుని నామము మహిమపరచబడాలని మనము కలిగి ఉండాలి. భక్ష్యంకులు అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడంట. ఏమైనా ప్రార్థన చేసేవాడంట, ప్రభువా ఈరోజు ఎక్కడైనా నీ మహిమను నేను దొంగలించానా, నీ మహిమను ఎక్కడైనా నేను తీసుకున్నానా, ఈ దినం నా జీవితం ద్వారా ఎక్కడైనా నీకు అవమానం వచ్చిందా, దూషింపబడిందా, ప్రతిరోజు పరీక్షించుకునేవాడంట. అట్లా పరీక్షించుకుంటే ఏమవుద్ది, మనలో నూతన ఆత్మను మనం పొందుకుంటాం, నూతన జీవాన్ని మనం పొందుకుంటాం. అందుకే ఆయన లోకాన్ని జయించగలిగినాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శత్రువు ఎంత రకరకాలుగా ప్రయత్నం చేసినా, ఎందుకు ఆయన పరిచర్యను దెబ్బతీయలేకపోయింది? ఆయన జీవించినంత కాలము అంటే ఆయన విశ్వాసంతో జీవించగలిగినాడు. ప్రతి దినము దేవుని యొక్క మహిమ కొరకు ఆయన జీవించగలుగుతూ వచ్చినాడు. ప్రస్తుత దినాల్లో ఎందుకు ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయంటే, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే వారి సొంత మహిమ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. నేను కనబడాలా, నేను చూపించుకోవాలా, నేనంటే ఇది, నేనంటే అది అన్నట్లుగా ప్రతి వారు వారి వారి సొంత మహిమ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేవుని నామం ఏమవుతుంది, దూషించబడుతుంది, అవమాన పాలవుతుంది, అన్య జనుల మధ్యలో దేవుని నామం దూషించబడుతుంది. కాబట్టి ప్రతి దినము కూడా మనము దేవుని మహిమ కొరకు మనము ప్రయత్నం చేయాలి. 3వ వచనంలో రాయబడింది, వారు అధిక లోబిలై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఇక్కడ రాబడినటువంటి అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచ్చు. కల్పనా వాక్యం, ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా దేవుని వాక్యం రాయబడింది. లేనిది కలపకూడదంట, ఉన్నది తీసివేయకూడదంట. ఒకవేళ అట్లా చేస్తే కనుక ప్రకటన గ్రంథంలో రాయబడింది, అలాంటి వారికి చాలా భయంకరమైన శిక్ష ఉంటుందంట. చాలా విషయాల్లో వారు పాలు పంపులు పొందకుండా త్రోసివేయబడేటువంటి వారు, తృణీకరించబడేటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే కల్పన వాక్యములు మనం చెప్పకూడదు. కల్పన అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. వాక్యమే చెప్పాలి. మనం వాక్యం ఉన్నది ఉన్నట్లుగానే మనం చెప్పాలి, అంతేగాని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని కదా ఏవేవో చెప్తా ఉంటాం. ఊహించి చెప్పింది కాదు ఇది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి వాక్యం ఇది. ఇది ఒకని ఇచ్చ వలన కలిగింది కాదు, అంటే ఎవరో ఊహించుకొని రాసినది కాదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. కాబట్టి కల్పనా వాక్యములొద్దు, తీసివేయొద్దు, లేనిది కలపొద్దు. ఉన్నది ఉన్నట్లుగా, వాక్యం ఎలా ఉంది అలాగా మనము ప్రకటించాలి. ఉన్న వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. నా గురించే చెప్పాడేమో అనుకుంటారు కొన్నిసార్లు, నన్ను ఉద్దేశించే చెప్పారేమో అనుకుంటారు కొన్నిసార్లు. అందుకే బోధకులు కూడా ఖచ్చితంగా చెప్పట్లే ఈ దినాల్లో, ఉన్నది ఉన్నట్లుగా చెప్పట్లే కదా. ఇక్కడ ఊపుతాము కానీ గేటు దాటితే ఉంటుంది తర్వాత. అంతా నా గురించి అక్క, వాక్యం అంతా ఈరోజు నా గురించి ఏం చెప్పలే. సేవకుడు అంతా నన్ను చూసే చెప్పినాడు, నా గురించే చెప్పినాడు. అందుకే మనుషులను చూడాలంటే భయం కొన్నిసార్లు. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులను చూసి చెప్తే ఇదిగో నన్ను చూసి చెప్పాడు కాబట్టి అంతా నా గురించి, అంతా నా గురించి, అంతా నా కోసమే. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు మనం వాక్యానికి ఏం చేయాలా, విధేయత చూపించాలి. ఒకవేళ మనుషుల్ని ఉద్దేశించి చెప్తే లెక్క మేం చెప్పుకోవాలి. లెక్క ఎవరు చెప్పాలి? మేం చెప్పుకోవాలి. నీకెందుకు అంత బాధ? ఒకవేళ నిన్ను ఉద్దేశించే చెప్పామనుకో, నీకోసమే చెప్పామనుకో, మేం లెక్క చెప్పుకుంటాం. మీకెందుకు అంత అవసరం? దేవుడు నీతో మాట్లాడా లేదా? దేవుడు నిన్ను పరీక్షించుకోమన్నాడా లేదా? ఏ విషయంలో పొరపాటు చేస్తున్నాం, ఏ విషయంలో తప్పు చేస్తున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవడం మన వంతు అంతే. ఆయన ఏదో నన్ను ఉద్దేశించి చెప్పాడు, ఆయన ఏదో నా కోసం చెప్పాడు అంటే ఆయన లెక్క చెప్పుకుంటాడు దేవుని దగ్గర. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు.
కాబట్టి ఇక్కడ కల్పన వాక్యము గురించి కూడా రాస్తూ వస్తున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు అక్కడ, మీ వలన లాభం సంపాదించుకొందురు, వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. కాబట్టి ప్రతి వారికి దేవుడు ఏదైతే విధించినాడో ఆ ప్రకారంగా జరుగుతుంది. మనమేం ఇబ్బంది పడాల్సిన అవసరంలే, మనమేం బాధపడాల్సిన అవసరంలే. ఒకవేళ తప్పుగా వాక్యం ప్రకటిస్తే, ఒకవేళ కల్పనా వాక్యములు గినిగా చెప్పినట్లయితే వారికి వారే దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే మన విషయానికి వచ్చేసరికి మనం ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనం వాక్యానికి అప్పగించుకోవడము మన యొక్క బాధ్యతగా మనం స్వీకరించాలి. తర్వాత ఇంకా రాస్తున్నాడు, 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. దేవదూతల్ని లెక్క చేయలే, దేవుడు విడిచిపెట్టలే. లూసిఫర్ ఏం చేసినాడు? దేవునితో సమానం అనుకున్నాడు. నా సింహాసనం ఆయనతో పాటు సమానంగా వేద్దాం అనుకున్నాడు. విడిచిపెట్టినాడా దేవుడు? విడిచిపెట్టాడమ్మా? లూసిఫర్ని ఏం చేసినాడు? ఆరాధనను నడిపించేటువంటి మనుష్యుడైన ప్రధానమైన దూతల్లో ఈయన కూడా ఒక ప్రధాన దూతగా ఉన్నాడు. ఆరాధనను నడిపించేటువంటి వాడు, ఈ వర్షిప్ లీడర్గా ఉన్నాడు. ఈ ఆరాధన చేసే వారందరిని నడిపించేటువంటి వాడు. కానీ తన మనస్సులో ఏమనుకున్నాడు? దేవునితో సమానం అనుకున్నాడు. ఆయనతో పాటు నా సింహాసనాన్ని సమానంగా హెచ్చిద్దాం అనుకున్నాడు. ప్రభు విడిచిపెట్టినాడా? ఏం చేసినాడంటే ఇక్కడ, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారినే విడిచిపెట్టలా. మనల్ని ఎట్లా విడిచిపెడతాడు దేవుడు? మనల్ని ఏమైనా విడిచిపెడతాడు అనుకుంటున్నారా? ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు, నువ్వు చేసే ప్రతి క్రియకు దేవుని ఎదుట ఒక దినాన మనం అందరము ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాల్సినటువంటి వారం. ఎవరు తప్పించుకోరు. ఇందులో ఎవరికి తప్పించుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రతి వారు కూడా ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఫస్ట్ కోసూరు తీసుకున్నాడు అనుకో, కోసూరు పెనియేల మందిరం అంటాడు. కొట్టంగానే ఎంటర్ చేయగానే ఇక్కడ సేవ చేసిన సేవకులందరూ వస్తారు. మొదటిగా అందరు నిలబెడతాడు. అయ్యా ఇజ్రాయెల్ గారు నువ్వు రండి అంటాడు. తర్వాత అయ్యా రాజుగారు మీరు రండి అంటారు. ఇంకా ఎవరు చేశారు? తర్వాత వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. తర్వాత అందులో నా పేరు కూడా వస్తుంది. మేమందరం ఆయన ఎదుట నిలబడాలి. సంఘాన్ని ఎలా నడిపించినావు, ఏ రోజు ఎట్లా వాక్యం చెప్పినావు, ఏ రోజు ఎవరిని తప్పుడు మార్గంలో నడిపించినావు, ఇవన్నీ కూడా లిస్ట్ ఎత్తుకుతాడు మొత్తం అంతా. అప్పుడు మేము ఉండాలి ముందు. మీరు అనుకుంటారు ఇప్పుడు దొరికాడు రా సేవకుడు అనుకుంటారు. తర్వాత మా వంతు అయిపోద్ది. విశ్వాసులు ఒక్కొక్కరు మిమ్మల్ని విడుస్తారు. మిమ్మల్ని ఏం తక్కువనా? మీకు కూడా మీరేం చేశారు, మీరు ఎవరితో ఏం మాట్లాడారు, ఎవరితో ఎలా నడుచుకున్నారు, అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎవరిని విడిచిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. కాబట్టి ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవదూతలకే తప్పలేదు. వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలే. మళ్ళీ మనల్ని ఎట్లా విడిచిపెడతాడు? దేవదూతల కంటే గొప్పవారమా మనం కదా? కాబట్టి ఎవరిని విడిచిపెట్టాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కావచ్చు, నువ్వు చేసే ప్రతి క్రియ కావచ్చు, నువ్వు నడిచే ప్రతి మార్గము కావచ్చు, దేవుడు ఒక దినాన వాటన్నిటికి కూడా లెక్క చెప్పాలి. లెక్క చెప్పేవారంగా ఉండాలి, నేనైనా మీరైనా. తర్వాత రాయబడిన మాట, పాతాళ లోక మందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉండుటకు వారిని. చూసారా ఎంత భయంకరమో చూడండి కదా. తీర్పుకు అప్పగించినాడు దేవుడు, మనల్ని కూడా అప్పగిస్తాడు. అందుకే మనం ఏం చేయాలా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి. దేవదూతలకైతే అవకాశం ప్రభు ఇవ్వలేదు. ఇచ్చాడా వారికి? లూసిఫర్కి అవకాశం ఇవ్వలే, వాడు దేవదూతలకు ఇవ్వలే అవకాశము. అయితే మనకిచ్చినాడు సామాన్యమైన మానవులం. అందుకే ప్రతి ఆదివారం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు మరి దేవదూతలకి ఇవ్వని అవకాశము దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలా వద్దా? దేవదూతలకు అవకాశం ఇవ్వలే, లూసిఫర్కి అవకాశం ఇచ్చింటే బహుశా వాడు మారు మనసు పొందింటాడేమో. అందుకే ప్రభు అంటాడు కదా, ప్రభు ఏమని చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభు ఏమంటున్నాడు? మీలో చేసినటువంటి అద్భుత కార్యములు సొదొమ గోమరాలో చేసింటే వారు మారు మనసు
పొందేవాళ్ళంట. అందుకే తీర్పు దినమందు సొదొమ గొమొర్రా పట్టణము మనకంటే చాలా బెటర్ అంట. అది ఓర్వదగినదంట మనకంటే. మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని గంధకాలు దేవుడు కురిపించినాడు. ఇప్పటికీ అక్కడ ఒక్క మొక్క కూడా మొలవట్లే. ఇప్పటికి కూడా ప్రజెంట్. మరి అదే అంత భయంకరంగా ఉంటే ఆ దినాన మన యొక్క పరిస్థితి ఎంత భయంకరం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నాడు మనకు. ఎన్నిసార్లు దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నా మనం ఏం చేస్తున్నాం? ఎలా వచ్చిన వాళ్ళమో అలాగే వెళ్ళిపోతున్నాం. ఇంకొక మాట రాయబడింది, విశ్వాసంలో భ్రష్టులు అయిపోతున్నారంట. ఏమైపోతున్నారమ్మా? విశ్వాసంలో భ్రష్టులు అయిపోతున్నారంట. ఇంకా వీళ్ళకి ఏమైందంటే విశ్వాసం ఎక్కువ అయిపోయింది అనమాట. ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయింది. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అందుకే మనం ఎట్లుండాలి? సమపాల్లో ఉండాలి. అందుకే వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఆత్మ సంబంధమైన గర్విష్ఠులు అంట. వీళ్ళు విశ్వాసం అధికమైతే ఏమొస్తుంది? మనలో గర్వం వస్తుంది. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, నేను అనేకులకు ప్రకటించి నేను భ్రష్టుని అయిపోతానేమో, విశ్వాస భ్రష్టుని అయిపోతానేమో. కాబట్టి అందుకే ప్రభు నాలో ఒక ముళ్ళు ఉంచినాడు, నన్ను నలగొట్టడానికి, సాధానుదూతగా నలగొట్టుటకు. కాబట్టి మనకేంటంటే అధికమైన విశ్వాసం ఉంటుంది, అధికమైన విశ్వాసం. అందుకే దీనికి ఒక పేరు పెట్టినాడు, విశ్వాస భ్రష్టులు. ఇంకా వీళ్ళని ఎవ్వరూ మార్చలేరు. ఇలాంటి వారిని ఎవరు మార్చలేరు. ఎంత వాక్యం చెప్పినా, ఎంత హెచ్చరించినా, ఎన్ని చేసినా విశ్వాసంలో భ్రష్టులైనటువంటి వారిని మరలా సామాన్య స్థితికి తీసుకురావటం చాలా కష్టం. చాలా కష్టం కదా. ఇప్పుడు షుగర్ ఎక్కువైంది అనుకో, ఎట్లుంటుంది పరిస్థితి? త్వరగా వాళ్ళని డౌన్ చేయడానికి కొంచెం కష్టం. అదే తక్కువ ఉందనుకో తొందరగా తీసుకురావచ్చు పైకి. ఎందుకు? షుగర్ కొంచెం తక్కువ అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే ఓ చాక్లెటో షుగరో వేసుకుందాం అనుకో, త్వరగా రికవర్ అవుతుంది. అదే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ చేయాలంటే కష్టం. అందుకే రక్షణ లేని వారినైనా కొంచెం ఆత్మీయంగా నడిపించవచ్చు, కానీ రక్షింపబడి 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చెప్పుకుంటారు చూడండి, ఇలాంటి వాళ్ళను తగ్గించాలంటే చాలా కష్టం. ఇలాంటి వాళ్ళకి చాలా కష్టం. మాకు ఇంగ్లీష్లో ఒక లెక్చరర్ ఉండేవాడు. ఆయన ఎప్పుడు చాక్లెట్లు నోట్లు వేసుకొని నమిలేవాడు. నేను అనుకున్నామని, ఏం చిన్నపిల్లల మాదిరి ఎప్పుడు చాక్లెట్లు తింటాడు ఏంటి అని అనుకునేవాడిని. కాదంట, ఆయన లెసన్ చెప్పేటప్పుడు షుగర్ డౌన్ అయితే ఏం చేసేవాడట? చాక్లెట్ నోట్లో వేసుకున్నాడు. అంటే తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ చేయటం అంత కష్టమైందేం కాదు, ఈజీ. కానీ ఎక్కువది మాత్రం తక్కువ చేయలేము. అందుకే విశ్వాసంలో భ్రష్టులుగా ఉండొద్దండి ఎవరు కూడా. తగిన మాత్రం మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ ఈ లోకాన్ని మనము జయించే వారంగా ఉండాలి. ఇంకా రాయబడినటువంటి మాట, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రయాణం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే చివరిగా, ఇప్పుడు ఉదాహరణకు ఎవరి గురించి చెప్తున్నాడంటే నోవాహు గురించి చెప్తున్నాడు. కాబట్టి నోవాహు దినాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీ కాలంలోనే కాదు, నోవాహు దినంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటి వారి మీదకి జలప్రయాణం రప్పించినప్పుడు నోవాహులో ఒకటి చూసే నేను, ఆయనలో విశ్వాసం చూసినాను. ఆయన విశ్వాసాన్ని బట్టి లోకాన్ని ఆయన జయించగలుగుతూ వచ్చాడు. కాబట్టి ప్రస్తుత దినాల్లో మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకేమి హెచ్చరింపబడుతున్నామంటే, మనం కూడా ఎవరిని ఉదాహరణకు తీసుకోవాలి? నోవాహుని తీసుకోవాలి. నోవాహు ఏం చేసినాడు? విశ్వాసమును బట్టి లోకమును జయించినాడు. కాబట్టి వీటన్నిటిని మనము జయించాలంటే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం వీటిని జయించలేం. కాబట్టి దేవుని యొక్క రాకడ, యేసుప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. లేకపోతే మనం ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు. చూడండి, ఈ వారంలోనే అంతెందుకు ఈ నెలలోనే దాదాపుగా 4 ఫ్యూనరల్లు చేశాను నేను. 4 భూస్థాపన కార్యక్రమాలు చేశాను ఈ నెలలోనే. ఇంకా 17 ఈరోజు.
చేశాం మన సంఘంలోనే. మరి ఇంకెంతమంది మిగతా వాళ్ళు ఎక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి మనము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అయితే మనం ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి నోవాహు దినములలో ప్రజలు ఏం చేస్తూ వచ్చారంట? తినుచు త్రాగుచు పెళ్ళికి ఇచ్చుచు పెళ్లి చేసుకుని ఇష్టానుసారంగా జీవించారంట. అయితే హఠాత్తుగా ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. అయితే ఎవరు తప్పించబడ్డారు? నోవాహు తప్పించబడ్డాడు. ఎందుకంటే ఆయన విశ్వాసము ద్వారా తప్పించుకోగలుగుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈ లోకాన్ని జయించాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసము ద్వారా మనం లోకమును జయించగలం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.